హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను జొన్న లడ్డు తయారు చేశాను. ఎలా తయారు చేశాను అనేది మీకు చూపించేస్తాను. జొన్న లడ్లు ఆరోగ్యానికి మంచిదని చెప్పేసి రోజు లడ్డు తినాలని చెప్పి తయారు చేశాను. ఎలా వస్తాయి ఏంటి అని నేను చాలా సింపుల్గా ఒక గ్లాస్ పిండి తీసుకొని చేశాను. చాలా బాగా వచ్చాయి. చూడండి ఎలా చేశానంటే, ముందుగా నేతిలో జీడిపప్పు వేయించుకున్నాను. జీడిపప్పుని ఇట్లా నేతిలో వేయించుకున్నాను. నువ్వులను కూడా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి నువ్వులు అన్నీ వేయించేసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు జీడిపప్పు వేయించిన తర్వాత నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలో ఈ జొన్న పిండిని వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా నెయ్యి మిగిలింది కదా, ఆ నెయ్యిలో ఇంకొద్దిగా నెయ్యి వేసుకొని పిండిని ఎర్రగా వేయించుకోవాలి, కలర్ మారే వరకు. ఒకవేళ మనం వేయించుకోలేదనుకోండి పచ్చివాసన వస్తుంది. అందుకని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇదిగోండి ఇలా వేయించుకుంటున్నాను. ఇదిగోండి ఈ ఈ జొన్న లడ్డు కట్టడానికి చాలా ఈజీగా, కష్టపడకుండానే ఉండలాగా వచ్చింది. నేను ఇంతవరకు రాగి లడ్డు చేశాను, కానీ రవ్వ లడ్డు రాగి లడ్డు చేశాను, కానీ జొన్న లడ్డు చేయటం ఇదే ఫస్ట్ టైము. ఈలోగా పిండి చల్లారుతుంటుంది కదా, ఈ వేగిన తర్వాత పక్కన పెట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా వేయించేసుకున్నాను. కలర్ మారిపోతుంది, చూసారు కదా, అట్లా వేయించుకోవాలి. కొద్దిగా నూనె ఎక్కువే పడుతుంది, నెయ్యి ఎక్కువే పడుతుంది, నూనె కాదు నెయ్యితోటే వేయించుకుంటున్నాను నేను. ఈ కలర్ మారిన తర్వాత ఇదిగోండి పిండి చూపించాను కదా, కొద్దిగా తక్కువగా బెల్లం తీసుకున్నాను. ఈ బెల్లం కూడా అందులో వేసి మిక్సీ పట్టేసుకున్నాను. కొద్దిగా బాగా మెత్తగా బెల్లం మిక్స్ అయిపోతుందని చెప్పేసి పిండిలో మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ వేసిన క్లిప్పింగ్ ఇక్కడ చూపించట్లేదు. ఇలా పిండిని మిక్సీలో నుంచి బయట తీసి ఇలా ఉండలు కట్టేశాను. ఇంతేనండి, జొన్న లడ్డు కట్టడం చాలా ఈజీ. ఇది కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.